ఇవన్నీ మనసులో పెట్టుకుని వాడు లోపల అల్లాడిపోతున్నాడు. అందుకే వాడు ఇంతకు ముందులా లేడు. మంచి చేస్తున్నాడో చెడు చేస్తున్నాడో వాడికి అర్థం కాని స్థితిలో ఉన్నాడు. అలాంటప్పుడు నేనేం చెప్పాలి? చెప్పాలి మహా. ఎవరో ఒకరు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? రుద్రాని భానుప్రకాష్ దుర్మార్గులే కావచ్చు. వాళ్ళకి పుట్టినంత మాత్రాన ఆ బిడ్డ కూడా దుర్మార్గుడు ఎలా అవుతాడు? ఆ అబ్బాయిని చూస్తూనే ఉన్నాం కదా, ఎంత పద్ధతిగా ఉన్నాడు. ఇంటికొచ్చిన ప్రతిసారి తిట్టారు, కొట్టారు. ఏనాడైనా ఆ అబ్బాయి ఎదురు తిరిగి ఒక్క మాట అయినా మాట్లాడా? నా శౌర్య నాకు కావాలి, నా శౌర్యం నాకివ్వండి అని అడిగాడే తప్ప, అంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టి అంత బాగా చదువుకొని కూడా ఆ అబ్బాయిని చూసావా ఎంత ఉబిడియంట్గా ఉంటున్నాడు? నాకైతే ఆ అరవింద్ కంటే సిద్ధార్థే మంచివాడు అనిపిస్తుంది. నిజమేనండి. ఆ అబ్బాయి ప్రవర్తన చూస్తుంటే రాను రాను నాకు అదే అనిపిస్తుంది. కానీ రాఘవ అర్థం చేసుకునే స్థితిలో లేడు కదా. చెప్పినా వింటాడనే నమ్మకం నాకు లేదు. ఏంటో మహా, రాను రాను ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. పాపం వాళ్ళిద్దరు పెళ్లి చేసిన పాపానికి భూమి చెడ్డదైపోయింది. తన గురించి మనకి తెలీదా? తన కుటుంబం గురించి, తన గురించి కంటే ఎక్కువగా ఈ కుటుంబం గురించి ఆలోచించింది. అలాంటి అమ్మాయిని ఇంట్లోకి రావద్దు అని మాధవ అనేశాడు. అన్నయ్య అనుకుంటే తమ్ముడు కూడా అలాగే తయారవుతున్నాడు. భార్యని భర్త కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? అందులోనూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నట్టే కదా శౌర్య సిద్ధార్థ ప్రేమించుకున్నారు. భూమి విషయంలో నాకు బాధగానే ఉందండి. తను ఎంత మంచిదో నాకు తెలుసు. ఆడపడుచు కాకంటే నాకొక స్నేహితురాలుగా, చెల్లెలుగా ఎంతో దగ్గరైంది. ఇంట్లో జరిగే ఏ విషయమైనా నాకు చెప్పకుండా తను చేయదు. కానీ తనకి ఇంట్లో స్థానం లేకుండా పోయింది. శౌర్య చెల్లెలైనా తను స్నేహితురాల్లాగా పెరిగింది. అక్క అక్క అంటూ నా చుట్టూ తిరుగుతా. నా దగ్గరే వంట నేర్చుకుని నా దగ్గరే ముగ్గులు వేయడం కూడా నేర్చుకుంది. అవన్నీ తలుచుకుంటుంటే ఇన్ని జ్ఞాపకాల్ని మర్చిపోయి వాళ్ళని ఎలా వదిలిపెట్టి బుద్ధవుతుంది? ఏమో మహా, రాఘవ తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు వాళ్ళు వెనకింట్లో నీడ కూడా లేకుండా వానొస్తే తడుస్తూ, ఎండొస్తే ఎండుతూ ఏం కర్మ చెప్పు వాళ్ళకి? ఇలాంటి కష్టంలో కూడా ఇంకా ఈ ఇంట్లోనే ఉంటున్నారు అంటే ఎవరికోసం? ఈ కుటుంబం మీద అభిమానంతోనే కదా. అన్నకి దూరం కాకూడదనేగా. అదెందుకు రాఘవ అర్థం చేసుకోవటం లేదు? మీరెంత బాధపడుతున్నారో నేను అంతే బాధపడుతున్నానండి. కేవలం వాళ్లకు సాయం చేసిన పాపానికి భూమి కూడా అక్కడే ఉండాల్సి వచ్చింది. రాఘవకి ఎలా సర్ది చెప్పాలో, మాధవ్కి నచ్చ చెప్పి భూమిని ఎలా ఇంట్లోకి తీసుకురావాలో నాకేం అర్థం కావడం లేదండి. ఇలా అర్థం చేసుకోకుండా పోతే జీవితానికి అర్థం లేకుండా పోతుంది. ఆ అబ్బాయి బాగా చదువుకున్నవాడు. అమ్మా నాన్నని కాదనుకుని తాళి కట్టాడు. రేపా అమ్మా నాన్నల దగ్గర ఒక్క మాట పడనిస్తాడా శౌర్యాని? మంచివాడి మంచితనాన్ని అర్థం చేసుకోకపోవడం మన చెడతనం అవుతుంది. ఏమో మహా, ఏం చెయ్యాలో ఏమో ఏమీ అర్థం కావటం లేదా. మీ పరిస్థితుల్లోనే నేను ఉన్నానండి. కానీ ఏదో ఒకటి చేయాలి. ఏ దారిలో వెళ్లాలనేదే ఆలోచిస్తున్నాను. త్వరగా ఆలోచించి ఏదో ఒకటి చెయ్యి మహా. నా వల్ల నువ్వు, నీ వల్ల నేను బాధపడ్డం కంటే వేళ గురించి ఆలోచించి బాధపడటం ఎక్కువైపోయింది మనకి. త్వరలోనే దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి. బెంగళూరు మసాలా దోశ. ఇది నాకు చాలా ఇష్టం. ఎవరు చెప్పారు? శౌర్య చెప్పిందండి. మీకు ఈ దోశ అంటే చాలా ఇష్టమని, అందుకే తీసుకొచ్చాను. థ్యాంక్స్. చాలా బాగుంది సిద్ధార్థ్.